హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏపీ స్కూల్స్లో యూస్ చేస్తున్న కొత్త సిలబస్ హనీ సర్కిల్ నుంచి 6th క్లాస్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ థర్డ్ లెసన్ అయినటువంటి తారోస్ రివార్డ్ డిస్కస్ చేద్దాం. మనకి లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు యథావిధిగా బిఫోర్ యూ రీడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, చదివితే ఒకసారి చూస్తున్నాం. దిస్ ఈజ్ స్టోరీ అబౌట్ అ థాట్ఫుల్ అండ్ లవింగ్ సన్. హీ వర్క్స్ హార్డ్ టు ఫుల్ఫిల్ హిస్ పేరెంట్స్ విషెస్ అండ్ గెట్స్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్. ఈ స్టోరీ గురించి చెప్పేది ఇక్కడ ఏంటంటే, ఇది ఒక థాట్ఫుల్ అండ్ లవింగ్ సన్ గురించి సంబంధించిన స్టోరీ. ఇక్కడ అతను చాలా బాగా కష్టపడి పనిచేస్తాడు. అతని పేరెంట్స్ యొక్క విషెస్ ఏవైతే ఉంటాయో, కోరికలు ఏవైతే ఉంటాయో వాటి కోసం పనిచేస్తూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా అతనికి కొన్ని లాభాలు అయితే వస్తాయని చెప్పేసి ఈ లెసన్లో మనం చూస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం నోటీస్ చేసిన విషయాలు ఏంటంటే, చూడండి, ఇక్కడ ఫుల్ఫిల్ అనే వర్డ్ని చూసారా? ఫుల్ఫిల్ అన్నప్పుడు మనకి ఒకటే ఎల్ వస్తుంది రెండు చోట్ల కూడా. చాలామంది ఫుల్ఫిల్ రాయమన్నప్పుడు ఇలా రాస్తూ ఉంటారు, ఇది రాంగ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ఒకటే ఎల్ వస్తుంది. అలాగే మీకు ఎఫ్యూఎల్ యాడ్ చేశారనుకోండి ఏదైనా వర్డ్కి, అప్పుడు కూడా అంటే సఫిక్స్ ఎఫ్యూఎల్ యాడ్ చేసుకుంటే, ఫుల్ యాడ్ చేసుకుంటే ఓన్లీ ఒక ఎల్లే వస్తుంది తప్ప డబుల్ ఎల్ రాదు. ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పాను మీకు. అలాగే ఇంకొక విషయం ఇక్కడ మనం నోటీస్ చేసే విషయం ఏంటంటే, పేరెంట్స్ చూసారా? పేరెంట్కి అపాస్ట్రఫీ పొసెసివ్ కేసులో పెట్టాలన్నప్పుడు ఇలా పెడతాం. అదే ప్లూరల్ ఉందనుకోండి, ఆల్రెడీ ఆ వర్డ్ ఎస్తో ఎండ్ అవుతుంది కాబట్టి దాని తర్వాత సింపుల్గా అపాస్ట్రఫీ పెడితే సరిపోతుంది. ఇది మనం ఇక్కడ చూడాల్సిన విషయాలు. సరే, మన లెసన్లోకి వస్తే, తారోస్ రివార్డ్ ద న్యూ సిలబస్ ఇన్ అవర్ ఏపీ స్కూల్స్ నౌ. మనకి ఏంటంటే తారోస్ రివార్డ్, ఇక టైటిల్ ఇది. మన టెక్స్ట్ చదువుతున్నాం చూడండి. ఏ యంగ్ వుడ్ కటర్ నేమ్డ్ తారో. ఎవరండి? ఏ యంగ్ వుడ్ కటర్ నేమ్డ్ తారో లివ్డ్ విత్ హిస్ మదర్ అండ్ ఫాదర్ ఆన్ ఎ లోన్లీ హిల్ సైడ్. ఆల్ డే లాంగ్ హీ చాప్డ్ వుడ్ ఇన్ ద ఫారెస్ట్. తో హీ వర్క్డ్ వెరీ హార్డ్. హీ హెర్న్ వెరీ లిటిల్ మనీ. ఒక వుడ్ కటర్ అంటే కట్టెలు కొట్టుకునే ఒక పర్సన్, యంగ్ వుడ్ కటర్ నేమ్ ఏంటంటే అతని పేరు తారో. లివ్డ్ విత్ హిస్ మదర్ అండ్ ఫాదర్ ఆన్ ఎ లోన్లీ హిల్ సైడ్. కొండ ప్రాంతంలో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్తో తను నివసిస్తూ ఉండేవాడు. రోజంతా చాపర్ అంటే ముక్కలు ముక్కలుగా నరకడం అనమాట. చాపింగ్ అంటాం, చాప్ స్టిక్స్ అంటారు చూసారా? ఓకే, చాపింగ్ అంటే కట్టెడ్ టు పీసెస్, ముక్కలు ముక్కలుగా నరకరు. వుడ్ అంటే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చే పని చేసేవాడు. రోజంతా కష్టపడి పని చేసినప్పటికీ, తో హీ వర్క్డ్ వెరీ హార్డ్, రోజంతా కష్టపడి పని చేసినప్పటికీ ఈ హెర్న్ వెరీ లిటిల్ మనీ, చాలా తక్కువ డబ్బు మాత్రమే సంపాదించేవాడు. ఓకే, ఇది ఒక జపనీస్ స్టోరీ. వీళ్ళ పిక్చర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆ విషయం. నెక్స్ట్ చూడండి. దిస్ మేడ్ హిమ్ సాడ్ ఫర్ హీ వాజ్ ఏ థాట్ఫుల్ సన్ అండ్ వాంటెడ్ టు గివ్ హిస్ ఓల్డ్ పేరెంట్స్ ఎవ్రీథింగ్ దే నీడెడ్. అది అతను చాలా బాధ కలిగించేది. రోజంతా కష్టపడినా సరే చాలా లిటిల్ అమౌంట్ ఎర్న్ చేసేవాడు. అది చాలా బాధ కలిగించేది అతన్ని. సో హీ వాజ్ ఎ థాట్ఫుల్ సన్, అతను బాగా ఆలోచించే కొడుకు. వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ వృద్ధ పేరెంట్స్కి ఎలా అయినా సరే వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాడు. వన్ ఈవినింగ్ వెన్ తారో అండ్ హిస్ పేరెంట్స్ వర్ సిట్టింగ్ ఇన్ ఎ కార్నర్ ఆఫ్ దేర్ హట్, ఎ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో. It whistled through the cracks of the hut and everyone felt very cold. Suddenly Taro's father said, I wish I had a cup of sake. It would warm me and do my whole heart good. ఒకరోజు సాయంత్రం తారో మరియు అతని పేరెంట్స్ ఆ హట్ అంటే ఆ గుడిసెలో మూల కూర్చుని ఉన్నప్పుడు ఒక బలమైన గాలి, విండ్ గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. నౌన్గా పలికేటప్పుడు దీన్ని విండ్ అని పలుకుతాము. ఓకే, అదే వర్బ్గా పలికేటప్పుడు దీన్ని వైండ్ అని పలుకుతామని చెప్పి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ విండ్ ఏదైతే వచ్చిందో అది ఆ హట్ లోపలికి రావడం జరిగింది. గాలి అది విజిల్డ్ త్రూ ద క్రాక్స్ ఆఫ్ ద హట్ అండ్ ఎవ్రీవన్ ఫెల్ట్ వెరీ కోల్డ్. అంటే ఆ గుడిసెకి ఉన్నటువంటి ఖాళీ ప్లేసెస్, క్రాక్స్ అంటాం మనం, మనకు పగుళ్ళు అంటాం తెలుగు. ఇక్కడ ఇచ్చాడు క్రాక్స్ అంటే నేరో గ్యాప్స్ అనమాట. ఆ ఓపెనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలోంచి లోపలికి వచ్చి ఆ లోపల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చాలా చల్లగా చేసింది అనమాట. సడన్లీ తారోస్ ఫాదర్ సెడ్, ఆ సడన్గా వాళ్ళ ఫాదర్ అన్నారు, తారో వాళ్ళ ఫాదర్ ఏమని? ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కప్ ఆఫ్ సకే, ఇట్ వుడ్ వార్మ్ మీ అండ్ డూ మై ఓల్డ్ హార్ట్ గుడ్. సకే అని ప్రొనౌన్స్ చేయాలి. దీని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే, ఇది ఒక జపనీస్ వర్డ్. జపాన్లో యూస్ చేసే ఒక లిక్విడ్, తాగడానికి ఉపయోగించే సూప్ లాంటి ఒక ద్రావణం అంట. ఇది పాపులర్ జపనీస్ డ్రింక్. సా ఈజ్ ప్రొనౌన్స్ లైక్ ఫా ఇన్ ఫాదర్ అండ్ కే రైమ్స్ విత్ వే. ఇలా సఖే అని ప్రొనౌన్స్ చేస్తామని దీన్ని. జపనీస్ వాడు యూస్ చేస్తే తాగడానికి తాగే ఒక డ్రింక్ అంట. నెక్స్ట్, దిస్ మేడ్ Taro sadder than ever, for the heart-warming drink called sake was very expensive. How do I earn more money? He asked himself. How do I get a little sake for my poor old father? He decided to work harder than before. ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ఆ చల్లని గాలి లోపలికి వచ్చిందో, వాళ్ళందరినీ చల్లటి వణికేలా చేసిందో చలికి, నాకు ఈ సఖి అనే ద్రావణం ఉంటే బాగుండు, నా యొక్క బాడీ వేడిగా వెచ్చగా ఉంటుంది అని నా ఫాదర్ చెప్పేసరికి అది ఏం చేయలేకపోతున్నాను బాధ ఇంకా ఎక్కువైపోయింది ఆ అబ్బాయికి, ఆ తారోకి.
వెంటనే అది చాలా ఎక్స్‌పెన్సివ్ డ్రింక్ సకే అనేది ఎలాగైనా సరే ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఎలా అయినా సరే నా పూర్ ఓల్డ్ ఫాదర్‌కి యొక్క సకేని తెచ్చివ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా కష్టపడి పని చేయడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ మార్నింగ్ తారో జంప్డ్ out of the bed earlier than usual and made his way to the forest. He chopped and cut as the sun climbed, and soon he was so warm that he had to take off his jacket. His mouth was dry and his face was wet with sweat. My poor old father, he thought, if only he was a warm as I. సరే నెక్స్ట్ డే రోజు లేచే టైం కంటే ఇంకా తొందరగా లేచి అడవికి కట్టెలు కొట్టడానికి బయలుదేరలేడు రోజు సమయం కంటే ముందు. నరుగుతున్నాడు మార్నింగ్ నుంచి సన్ అలా మధ్యాహ్నం వచ్చేసరికి వేడిగా అయిపోతుంది కదా వాతావరణం. వేడిగా అయిపోయింది. తన యొక్క జాకెట్ తీసుకున్నాడు. వాళ్ళ నాన్నగారిని తలుచుకుని మొత్తం దాహంతో ఉన్నాడు. దాహం నోరంతా ఎండిపోయింది. దాహంతో ఉన్నాడు. మై పూర్ ఓల్డ్ ఫాదర్ హి థాట్ ఇఫ్ ఓన్లీ హి వాస్ ఎ వార్మ్ యాజ్ ఐ. తన తండ్రిని తలుచుకున్నాడు. తను కూడా అలాగే తన యొక్క చలిని తట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి మనసులో అనుకున్నాడు. అండ్ విత్ దట్ హీ బిగాన్ టు చాప్ ఈవెన్ ఫాస్టర్, థింకింగ్ ఆఫ్ ద ఎక్స్ట్రా మనీ హీ మస్ట్ ఎర్న్ బై ద సకే టు వార్మ్ ద ఓల్డ్ మ్యాన్స్ బోన్స్. ఆ తర్వాత మళ్ళీ నరకడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తను ఎక్స్ట్రా మనీ ఎలాగైనా సరే సంపాదించాలి. తన ఫాదర్ కోరుకున్నటువంటి సఖి ఏదైతే ఉందో దాన్ని దాన్ని ఎలాగైనా కొనాలి. తన ఫాదర్ ఎముకలకి వెచ్చదనాన్ని అందించాలి. అది కొని తన ఫాదర్ కోరుకున్నట్టుగా అని చెప్పేసి అనుకున్నాడు. నెక్స్ట్ దెన్ సడన్లీ తారో స్టాప్ చాపింగ్. వాట్ వాజ్ ద సౌండ్ సడన్గా తారో నరకడం ఆఫ్ చేశాడు. ఏదో సౌండ్ వినిపించింది. ఏంటి ఆ సౌండ్? వాట్ ద సౌండ్ హర్డ్. కుడ్ ఇట్ పాసిబుల్ బి రషింగ్ వాటర్? అది స్ట్రీమ్ అంటే ప్రవహిస్తున్న వాటర్ అయి ఉండొచ్చా అని అనుకున్నాడు. టారో కుడ్ నాట్ రిమెంబర్ ఎవర్ సీయింగ్ ఆర్ హీరింగ్ ఎ రషింగ్ స్ట్రీమ్ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్. హీ వాస్ థర్స్టీ. ద యాక్స్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అండ్ హీ ర్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సౌండ్. ఎప్పుడు కూడా తారో ఆ చుట్టుపక్కల ఎక్కడో ప్రవహిస్తున్న నది ఉన్నట్టు తనకు చూడలేదు. కానీ అలా వినిపించేసరికి తను చాలా దాహంగా ఉన్నాడు. దాహం వేస్తుంది తనకి. తన చేతిలో గొడ్డల్ని యాక్స్ని తన కింద పడేసేసి ఆ డైరెక్షన్ సౌండ్ వస్తున్న వైపు తారో పరిగెత్తుకెళ్ళాడు. Taro saw a beautiful little waterfall hidden behind a rock. Kneeling at a place where the water flowed quietly, he cupped a little in his hands and put it to his lips. Was it water or was it sake? He tasted it again and again, and always it was the delicious sake instead of cold water. అది వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక వాటర్ ఫాల్ ఒకటి ఉంది. ఒక రాయికి వెనకాల సీక్రెట్గా ఆ మోకాళ్ళు వేసి తన చేతిలో కొంచెం ఆ వాటర్ని ప్రవహిస్తున్న వాటర్ నుంచి తీసి ఒక దోసిట్లోకి తీసుకున్నాడు. చూసారా? కప్డ్ లిటిల్ అంటే కప్డ్ లిటిల్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ టుక్ సమ్ వాటర్ ఇన్ హిస్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ ఇన్ ఎ కప్. మనకి దోసిడ్ అంటాం కదా, దోసిడ్లోకి వాటర్ తీసుకున్నాడు. తీసుకుని వాజ్ ఇట్ వాటర్ ఆర్ వాజ్ ఇట్ సకే? ఇది నీళ్ళా లేకపోతే సకేనా? ఎంత టేస్ట్గా ఉంది ఏంటి? మళ్ళీ టేస్ట్ చూశాడు. అండ్ అర్థమైంది అది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఇట్ వాజ్ సకే. అది వాటర్ కాదు, అది సకే. డెలిషియస్ అంటే వెరీ టేస్టీ అనమాట. తారో క్విక్లీ ఫీల్ ద పిక్చర్ హీ హ్యాడ్ విత్ హిమ్ అండ్ హరీడ్ హోమ్. ద ఓల్డ్ మ్యాన్ వాస్ డిలైటెడ్ విత్ ద సకే. వెంటనే ఏం చేశాడు? తనతో తెచ్చుకున్నటువంటి ఒక మట్టి కుండ. పిక్చర్ అంటే ఏంటి? ఒక మట్టి కుండ ఏదైతే ఉంటుందో దాని నిండా నింపుకునే సకేని ఫాదర్ దగ్గరికి పట్టుకెళ్ళి వాళ్ళ ఫాదర్కి ఇచ్చాడు. ఫాదర్ వాస్ సో డిలైటెడ్. తనకి చాలా హ్యాపీ అనిపించింది. పిక్చర్లో చూసారా? ఇక ఇలా వస్తుంది సకే ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్. ఇది పిక్చర్. ఓకే, ఈ అడవిలో ఈ తారో అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమైంది? ఆఫ్టర్ ఓన్లీ వన్ స్వాలో ఆఫ్ ద లిక్విడ్ హీ స్టాప్ షివరింగ్ అండ్ డిడ్ ఎ లిటిల్ డాన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్లోర్. కొంచెం తాగాడంతే, కొంచెం మింగాడంతే, జస్ట్ లిక్విడ్ సకేని. వెంటనే తన యొక్క చలికి వణకడం ఆపేసేసి ఆ డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు ఆనందంతో ఫ్లోర్ మీద. దట్ ఆఫ్టర్నూన్ ఏ నైబర్ స్టాప్ బై ఫర్ ఎ విజిట్. Taro's father politely offered her a cup of the sake. The lady drank it greedily and thanked the old man. Then Taro told her the story of the magic waterfall, thanking them for the delicious drink. She left in a hurry. By nightfall, she had spread the story throughout the whole village. ఇక్కడ ఒకరోజు మధ్యాహ్నము ఆ ఇంటి పక్క పొరుగింట ఒక ఆవిడ అటుగా వెళ్తూ విజిట్ చేయడానికి ఆగింది. వాళ్ళ ఇంటికి వచ్చింది. రాగానే చాలా మా ఇంటికి వచ్చిన అతిథులు మనం గౌరవించాలి కాబట్టి తారో ఏం చేశాడంటే ఆవిడ కూడా కొంచెం తీసుకొచ్చిన కప్ ఆఫ్ సకేని ఆఫర్ చేశాడు. ఆ లేడీ తాగేసి గ్రీడీలీ అంటే అత్యాస అనమాట. ఇంకా కావాలని చెప్పేసి బాగా తాగేసేసి ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పింది. చెప్పగానే తర్వాత తారో జరిగిందంతా కథ అంతా ఆ మ్యాజిక్ వాటర్ ఫాల్ గురించి, అక్కడ ప్రవహిస్తున్న వాటర్కి బదులు సకే ప్రవహిస్తుందని చెప్పి కథ అంతా చెప్పాడు. థ్యాంకింగ్ దెమ్ ఫర్ ద డెలిషియస్ డ్రింక్. ఆ యొక్క డ్రింక్ తాగిన తర్వాత ఏం చేసింది? షీ లెఫ్ట్ ఇన్ హరీ. కంగారుగా బయటకు వెళ్ళిపోయింది. బై నైట్ ఫాల్, రాత్రి అయ్యేసరికి షీ హ్యాడ్ స్ప్రెడ్ ద స్టోరీ త్రూ అవుట్ ద హోల్ విలేజ్. మొత్తం విలేజ్ అంతా కొట్టేసింది. గోల పెట్టేసి మొత్తం విషయం జరిగిందంతా అందరికీ చెప్పేసింది. సహజంగా మనం పల్లెటూరులో ఈ విధంగా చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక విషయం జరిగిన విషయం ఆ బాధితుల కంటే ముందు ఊరంతా పాకేస్తూ ఉంటుంది కదా, అలా.
That evening, there was a long procession of visitors to the woodcutter's house. Each man heard the story of the waterfall and took a sip of the sake. In less than an hour, the pitcher was empty. ఇవి సాయంత్రం అయ్యేసరికి ఎప్పుడైతే ఊరంతా గోల పెట్టేసి చెప్పిందో ఒక నైబర్, మొత్తం అంత ప్రాసెషన్ అంటే ఊరేగింపు. దీన్ని ఊరేగింపు అంటాం. ప్రాసెషన్ అంటే ఊరేగింపు. మనకి ఉత్సవాల్లో అది దేవుని ఊరేగిస్తుంటారు. అప్పట్లో పెద్దవాళ్ళు ఊరేగారు కదా! రాజులు ఊరేగారు కదా! అలా ఊరేగింపు అనమాట. వుడ్ కట్టర్స్ హౌస్‌కి వచ్చి తారోస్ ఇంటికొచ్చి జరిగిందంతా వినడం, సాయంత్రం అయ్యేసరికి కొంచెం కొంచెం తాగడం, సిప్ అలా కొంచెం తాగేసరికి సఖి అంతా కూడా 1 అవర్‌లోనే పిక్చర్ మొత్తం ఖాళీ అయిపోయింది. తను తీసుకొచ్చిందంతా కూడా ఎంప్టీ అయిపోయింది. Next morning, Taro started for work even earlier than the morning before. He carried with him the largest pitcher he owned, for he intended first of all to go to the waterfall. When he reached it, he found to his great surprise all his neighbors were there. They were carrying pitchers, jars, buckets, anything they could find to hold the magic sake. Then one villager knelt and held his mouth under the waterfall to drink. He drank again and then shouted angrily, "Water, nothing but water." Others also tried, but there was no sake, only cold water. ఎప్పటిలాగే ప్రతిరోజులాగే ఎర్లీగా లేచి పనికి వెళ్దాం, ఆ కట్టెలు కొట్టు తెద్దామని చెప్పేసి తారుడే సైడ్ ఎర్లీగా లేచి బయలుదేరాడు. తనకు కూడా ఒక ఈసారి లార్జెస్ట్ పిక్చర్ని తన దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద కుండని మట్టి కుండని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి వాటర్ఫాల్ దగ్గర పట్టుకుందామని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళి చూసేసరికి అక్కడ ఈ ఫౌండ్ టు హిస్ గ్రేట్ సర్ప్రైజ్, అతను ఆశ్చర్యపోయే విధంగా మొత్తం చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే దేవర్ క్యారింగ్ పిక్చర్స్, జార్స్, బకెట్స్, ఏదైతే అందుబాటులో ఉంటాయో మూసుకురావడానికి సఖేని అవన్నీ పట్టుకెళ్ళిపోతున్నారు. కుండలు, బకెట్లు అన్నీ పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక విలేజర్ మోకాలేసి డైరెక్ట్‌గా మూతి అందులో పెట్టేసాడు. నోరు అందులో పెట్టేసి ఆ వాటర్‌ఫాల్ నుంచి దాన్ని తాగడానికి ప్రయత్నం చేశాడు. తాగిన తర్వాత మళ్ళీ తాగి చూసాడు. గట్టిగా అరిచాడు కోపంగా. ఏంటంటే ఇది నీళ్ళు అంతే, ఇంకేం లేదు ఇక్కడ, సఖి లేదు ఏం లేదు, అంతా నీళ్ళు అని అనగానే అందరూ ట్రై చేశారు. అందరికీ కూడా సఖి బదులు ఓన్లీ ఒక కోల్డ్ వాటర్ మాత్రమే ఆ వాటర్‌ఫాల్‌లో వాళ్ళు టేస్ట్ చేయగలిగారు. నెక్స్ట్ మరి చూస్తే నెక్స్ట్ ఏమైంది? "We have been tricked," shouted the villagers. "Where is Taro? Let us drown him in this waterfall." But Taro had been wise enough to slip behind a rock when he saw how things were going. He was nowhere to be found. అందరూ అనుకుంటున్నారు మనం మోసపోయాము, మనం మోసం చేశారు, మనం మోసపోయాము అంతా గట్టిగా అరిచి, తారో గాడు ఎక్కడున్నాడు వాడిని, ఇదే వాటర్‌ఫాల్ వాడిని ముంచేసి చంపేద్దాము, అసలు వాడి వల్ల ఇదంతా అని చెప్పేసి అనగానే ఈ లోపల తారో తెలివైనోడు కాబట్టి దూరం నుంచి ఇదంతా వింటూ స్లిప్ బిహైండ్ రాక్, ఒక రాయికి అడ్డంగా నిలబడి దాక్కుని చూస్తున్నాడు. అంతా కూడా ఏం జరుగుతుందో అంతా చూస్తున్నాడు. ఎక్కడ కూడా వాళ్ళెవరికి కూడా తనకు కనిపించింది. పిక్చర్‌లో కనిపిస్తున్నారు చూసారా తారో, ఇదంతా పిక్చర్స్, రకరకాల బకెట్స్ లాంటివి పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. ఇదిగో వాటర్‌ఫాల్, ఇదంతా వాటరే. ట్రిక్ అంటే డిసీవ్ చేయడం, మోసపోవడం. ఓకే, మోసపోయామని చెప్పేసి అనుకున్నారు. Muttering their anger and disappointment, the villagers left the place one by one. Taro came out of his hiding place. Was it true? He wondered. Was the sake a dream? Once more he caught a little liquid in his hand and put it to his lips. It was the same fine sake. To the thoughtful son, the magic waterfall gave the delicious sake. To everyone else, it gave only cold water. Muttering అంటే గొసగొసలాడడం అనమాట. తన యొక్క కోపాన్ని, డిసప్పాయింట్మెంట్ని అంతా అయిపోయిన తర్వాత ఒకరికొకరు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత తారో అక్కడికి వచ్చాడు. ఆ ప్లేస్‌కి వచ్చాడు. అక్కడ నుంచి దాక్కున్న ప్లేస్ నుంచి వచ్చి, ఇది నిజమా కలా, ఇదంతా సఖే కాదా, అంతా నా డ్రీమేనా అని చెప్పేసి అనుకుని కొంచెం వాటర్ తీసుకుని ఆ వాటర్‌ఫాల్ నుంచి లిక్విడ్ కొంచెం తీసుకొని టేస్ట్ చేసి చూసాడు. చూడగానే ఇట్ వాస్ ద సేమ్ సఖే దట్ హీ హ్యాడ్ ఎర్లియర్. ముందు ఏదైతే సఖే ఫైన్ టేస్ట్ చేసాడో అదే సఖే. అయితే ఆ వాటర్‌ఫాల్ తనకి మాత్రమే ఆ సఖేని ఇస్తుంది, మిగతా వాళ్ళందరికీ కూడా కోల్డ్ వాటర్‌ని ఇస్తుంది. ఇది ఎస్ఏకేఈ అంటే సేక్ అండి, సేక్. కానీ ఇక్కడ చూసారా ఎస్ఏకేఈ రాసి మీకు ఒక సింబల్ కనిపిస్తుంది ఇలా. మనకి ఒక ఫారిన్ వర్డ్స్ లాంటివి యూజ్ చేస్తే లింగ్విస్టిక్స్ వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటివన్నీ కూడా. సఖే అని ప్రొనౌన్స్ చేయాలి. ఇది ఫ్రెంచ్ లాంటి లాంగ్వేజెస్‌లో ఇలా డిఫరెంట్‌గా ప్రొనౌన్స్ చేస్తాం వీటి వర్డ్స్‌ని. అవి సఖే అని ప్రొనౌన్స్ చేయాలి. మామూలుగా అయితే సేక్ అంటే అందువల్ల అని అర్థం. సరే, ఇది మనకి లెసన్ అనమాట. నెక్స్ట్ క్వెషన్స్ చూస్తే మనకి క్వెషన్స్ చూడండి ఇక్కడ. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. ఇంకా ఉందండి పైన? ఓకే, ఇంకా ఉంది. ద స్టోరీ ఆఫ్ తారో అండ్ హిస్ మ్యాజిక్ వాటర్‌ఫాల్ రీచ్డ్ ది ఎంపరర్ ఆఫ్ జపాన్. ఆ స్టోరీ అంతా కూడా ఆఖరికి ఎక్కడ చేరిందండి? ఆ యొక్క కింగ్ ఎవరైతే ఉంటారో కింగ్ వరకు వెళ్ళిపోయింది ఆ విషయం అంతా కూడా. కింగ్ వరకు వెళ్ళిపోయి నెక్స్ట్ ఏం జరిగింది? జపాన్. హీ సెంట్ ఫర్ ద యంగ్ వుడ్ కట్టర్ అండ్ రివార్డెడ్ హిమ్ విత్ 20 పీసెస్ ఆఫ్ గోల్డ్ ఫర్ హ్యావింగ్ బీన్ సో గుడ్ అండ్ కైండ్. దెన్ he named the most beautiful fountain in the city after Taro. This said the emperor was to encourage all children to honor and obey their parents. ఇదంతా కింగ్ తెలుసు. కింగ్ ఏం చేశాడు? ఆ వుడ్ కట్టర్ ఇంటికి రివార్డ్ పంపించాడు, డబ్బులు పంపించాడు, బహుమానం పంపించాడు. ఏంటి? 20 పీసెస్ ఆఫ్ గోల్డ్. ఎందుకంటే తను చాలా మంచిగా దయగా ఉండడం వల్ల రాజు యొక్క సంపదను గెలుచుకోగలిగాడు అనమాట. ఇదంతా చూస్తే ఆ తర్వాత ఏం చేశారంటే రాజుగారు ఈ యొక్క తారో పేరు మీదుగా
ఒక ఫౌంటైన్ ఉంటే, అందమైన ఫౌంటైన్ ఉంటే సిటీలో దానికి తారో పేరు పెట్టి గౌరవించాడు. ఇదంతా ఎంపరర్ ఎందుకు చెప్పాడంటే హీ వాస్ టు ఎంకరేజ్ హీ వాస్ టు ఎంకరేజ్ ఆల్ చిల్డ్రన్ టు ఆనర్ అండ్ ఒబే దేర్ పేరెంట్స్. తన పేరెంట్స్‌ని ఎవరైతే వాళ్ళు రెస్పెక్ట్ చేసి గౌరవంగా చూసుకుంటారో వాళ్ళందరికీ ఒక ఎంకరేజ్‌మెంట్ లాగా ఈ యొక్క రివార్డ్ అనేది తారోకి ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఆ ఎంకరేజ్‌మెంట్, ఇన్‌స్పిరేషన్‌గా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా బాగా పనిచేస్తారని చెప్పేసి ఆ యొక్క ఎంపరర్ ఆఫ్ జపాన్ యొక్క ఉద్దేశం అనమాట. ఇదొక జపనీస్ స్టోరీ. ఓకే. ఇదొక జపనీస్ స్టోరీ. మరైతే ఇప్పుడు క్వెషన్స్ చూద్దాం చూడండి. వర్కింగ్ విత్ ద టెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. వై డిడ్ తారో రన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్ట్రీమ్? తారో ఆ డైరెక్షన్‌లో ఎందుకు పరిగెట్టాడండి? తారో బికాస్ హీ వాస్ సో థర్స్టీ అండ్ హీ హ్యాడ్ నెవర్ హర్డ్ ఆర్ నెవర్ సీన్ ఏ rushing stream in that part of the forest. So he wanted to check out whether the stream is real or not. So he ran into the direction of the stream. Next, second question. ఇది మనకి ఫిఫ్త్ పారాగ్రాఫ్లో ఉంటుంది. మనం వెనక్కి ముందుకి ప్రతిసారి తిరగడం ఎందుకని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హౌ డిడ్ తారోస్ ఫాదర్ షో హిస్ హ్యాపీనెస్ ఆఫ్టర్ డ్రింకింగ్ సకే? మరి తాగిన వెంటనే ఫాదర్ ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హౌ డిడ్ తారోస్ ఫాదర్ షో? తారోస్ ఫాదర్ యొక్క హిస్ హ్యాపీనెస్ ఎలా చూపించాడు తన హ్యాపీనెస్ని ఆ డ్రింకింగ్ సకే తాగిన తర్వాత అని క్వశ్చన్ అడిగారు. రెండోది. మూడోది, వై డిడ్ ద వాటర్ ఫాల్ గివ్ తారో సకే అండ్ అదర్స్ వాటర్? వాటర్ ఫాల్ కొంతమందికి తారోకి మాత్రమే సకే ఇచ్చి మిగతా వాళ్ళకి వాటర్ ఎందుకు ఇచ్చింది? వై అంటే ఎందుకు అని. ఫోర్త్ క్వశ్చన్, వై డిడ్ ద విలేజెస్ వాంట్ టు డ్రౌన్ తారో? విలేజెస్ అందరూ కలిపి తారోని ఎలా అయినా సరే నీటిలో ముంచేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? ఫిఫ్త్ క్వశ్చన్, వై డిడ్ ద ఎంపరర్ రివార్డ్ తారో? ఎంపరర్ తారోకి ఎందుకు రివార్డ్ ఇచ్చారు? బహుమానం ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి క్వశ్చన్స్. అయితే మనకి సెకండ్ క్వశ్చన్ చూడండి. హౌ డిడ్ తారోస్ ఫాదర్ షో హిస్ హ్యాపీనెస్ ఆఫ్టర్ డ్రింకింగ్ సకే? The old man was delighted with the sake that he had and did a little dance in the middle of the floor. ఎప్పుడైతే తాగాడో ఆ షివరింగ్ he could control his shivering due to the cold weather and he started a little dance in the floor. వెంటనే సకే తాగగానే మనోడికి ఉత్తేజం కలిగి ఆ బోన్స్కి షివరింగ్ తగ్గి వేడి తగ్గి చలి తగ్గి బాడీ కొంచెం వామ్ అయ్యి డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. వై డిడ్ ద వాటర్ ఫాల్ గివ్ తారో సకే అండ్ అదర్స్ వాటర్? అందరికీ సకే వచ్చిందండి వాటర్ ఫాల్లో? లేదు, ఓన్లీ తారోకి మాత్రమే వచ్చింది. ఎందుకు? బికాస్ తారో వాస్ సో లాబరస్ అండ్ హీ వాస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హిస్ పేరెంట్స్. హీ సర్వ్డ్ హిస్ పేరెంట్స్ సిన్సియర్లీ. సకే వాస్ ద రివార్డ్ ఫర్ హిస్ గుడ్నెస్ అనమాట. మా పేరెంట్స్ బాగా హెల్ప్ చేశాడు కాబట్టి, పేరెంట్స్ బాగా కేర్ తీసుకుంటున్నాడు కాబట్టి వాటర్ ఫాల్ అతనికి మాత్రమే సకే ఇచ్చింది, మిగతా వాళ్ళందరికీ కూడా వాటర్ మాత్రమే ఇచ్చింది. వై డిడ్ ద విలేజెస్ వాంట్ టు డ్రౌన్ తారో? తారోని ఎలా అయినా ముంచేయాలని చెప్పేసి అందరూ ఎందుకు అనుకున్నారండి? ద ఓల్డ్ మ్యాన్ ఆఫర్డ్ ఏ కప్ ఆఫ్ సకే టు ఏ లేడీ అండ్ ఆల్సో టోల్డ్ హర్ అబౌట్ ద డిస్కవరీ ఆఫ్ ద మ్యాజిక్ వాటర్ ఫాల్. ఈ స్టోరీ అంతా చెప్పారు కానీ ఇట్ వాస్ నాట్ రియల్. ద వాటర్ ఫాల్స్ డిడెంట్ గివ్ ఎనీ సకే టు ద విలేజెస్. సో దే ఫీల్ లైక్ దే వర్ డిసీవ్డ్. దే ఫీల్ లైక్ దే వర్ ట్రిక్డ్. సో దే డిసైడెడ్ టు డ్రౌన్ తారో ఇన్ ద సేమ్ వాటర్ ఫాల్ బికాస్ దే ఆర్ సో యాంగ్రీ. వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఎలాగైనా తారోని ముంచేద్దామని చెప్పేసి వాళ్ళు ముంచేద్దాం డిసైడ్ అయ్యారు. నెక్స్ట్, వై డిడ్ ద ఎంపరర్ రివార్డ్ తారో? ఎంపరర్ ఎందుకు రివార్డ్ ఇచ్చారండి? బికాస్ హీ వాంటెడ్ టు బీ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద ఫర్దర్ జనరేషన్, ఫర్ ద పీపుల్, ఫర్ ద చిల్డ్రన్ టు రెస్పెక్ట్ దేర్ చిల్డ్రన్, టు దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ని బాగా రెస్పెక్ట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక ఎంకరేజ్మెంట్గా, ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి తారోకి ఒక రివార్డ్ ఇచ్చి ఇవ్వడం జరిగిందని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది 13th ప్యాసేజ్లో. ఇది ఎక్కడ చూసారా? ఇదిగోండి. సెట్ ద ఎంపరర్ వాస్ టు ఎంకరేజ్ ఆల్ చిల్డ్రన్ టు ఆనర్ అండ్ ఒబే దేర్ పేరెంట్స్ అనమాట. పేరెంట్స్ చెప్పిన మాటలు వినేలాగా. ఫాస్ట్గా చెప్తాను, ట్రై చేసి చూడండి. మార్క్ ద రైట్ ఐటమ్. ఇక్కడ మనకి కొన్ని ఇచ్చాడు, దాంట్లో కరెక్ట్ ఐటమ్ ఏంటో మార్క్ చేయమన్నాడు. తారో ఎర్న్డ్ వెరీ లిటిల్ మనీ బికాస్, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? హీ డిడ్ంట్ వర్క్ హార్డ్ ఎనఫ్. నో, ఇది కాదు. ద విలేజెస్ డిడెంట్ నీడ్ వుడ్, కాదు. ద ప్రైస్ ఆఫ్ వుడ్ వాస్ వెరీ లో. రోజంతా కష్టపడి పని చేసినప్పటికీ కూడా మనవాడికి ఆ వుడ్ ప్రైస్ చాలా తక్కువగా ఉండడం వల్ల హీ కుడెంట్ ఎర్న్ మోర్ మనీ. అదనమాట ఆన్సర్. నెక్స్ట్, తారో డిసైడెడ్ టు ఎర్న్ ఎక్స్ట్రా మనీ. ఎందుకు డిసైడ్ అయ్యాడండి? టు లివ్ ఎ మోర్ కంఫర్టబుల్ లైఫ్, కాదు, తన కోసం కాదు. టు బై హిస్ ఓల్డ్ ఫాదర్ స్మోక్ సమ్ సకే, ఎస్, ఇది అయ్యే అవకాశం ఉంది. మూడోది కూడా చెక్ చేయాలి ఎందుకని మంచిది. టు రిపేర్ ద క్రాక్స్ ఇన్ ద హర్ట్, ఆ హర్ట్ని రిపేర్ చేయించడానికండి కాదు. వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే కోల్డ్కి షివర్ అవుతున్నారో ఆ షివరింగ్ నుంచి సకే తాగితే బాగుంటుందని అనేసరికి ఎలా అయినా సరే ఫాదర్ సకే అందించాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. ఇది రీజన్. ఓకే. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ద నైబర్ లెఫ్ట్ తారోస్ హట్ ఇన్ హరీ బికాస్, నైబర్ వచ్చింది కదా తాగడానికి, తాగేసి ఊరుకోలేదు, ఊరంతా గోల్ చేసింది. ఎందుకు? షీ వాస్ డిలైటెడ్ విత్ ద డ్రింక్, అందుగా కాదు. షీ వాస్ అస్టానిష్డ్ టు హియర్ తారోస్ స్టోరీ. షీ వాంట్ టు టెల్ ద హోల్ విలేజ్ అబౌట్ ద వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ గురించి విలేజెస్ అందరికీ చెప్పడం కోసం బయలుదేరి కంగారు వెళ్ళిపోయింది బయటికి. వర్కింగ్ విత్ లాంగ్వేజ్. నెక్స్ట్ చూడండి. స్ట్రైక్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్ బిలో దట్ ఆర్ నాట్ సూటబుల్.
తారో వాంటెడ్ టు గివ్ హిస్ ఓల్డ్ పేరెంట్స్ ఎవ్రీథింగ్ దే నీడెడ్. దిస్ షోస్ దాట్ హీ వాజ్ అసలు తారో ఎందుకు వాళ్ళ పేరెంట్స్‌కి ఎవ్రీథింగ్ ఇవ్వాలనుకున్నాడు. అది ఏం తెలియజేస్తుందంటే తారో ఈజ్ ఏం రీజన్స్ ఏంటంటే స్ట్రైక్ ఆఫ్ చేయమన్నాడు కానివి. నిజాయితీపరుడు ఇది సంబంధం లేని వర్డ్. అలాగే ట్రస్ట్ వర్తీ పేరెంట్స్‌కి ఇది అవసరం లేదు. అలాగే ఎఫిషియంట్ కాదు. హీ వాస్ థాట్‌ఫుల్, హీ వాస్ హార్డ్ వర్కింగ్, హీ వాస్ లవింగ్ అండ్ హీ వాస్ కన్సిడరేట్ అండ్ హీ వాస్ వెరీ కైండ్. ఇవి మనకి ఆన్సర్స్. ఓకే. అవసరం లేనివి తీసేసుకుంటే ట్రస్ట్ వర్తీ, ఆనెస్ట్ అండ్ ఎఫిషియంట్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్, దిస్ మేడ్ తారో సాడర్ దెన్ ఎవర్. ఇది తారోని ముందు కంటే ఎప్పుడు లేనంతగా బాధం కలిగించింది. ఏది దిస్ రిఫర్స్ టు. ఇక్కడ ప్రొనౌన్ దిస్ దేన్ని మనకి అడ్రస్ చేస్తుందండి. అదేంటో చూస్తే స్ట్రాంగ్ విండ్ దట్ బిగాన్ టు బ్లో అది కాదు. తారోస్ ఫాదర్స్ ఓల్డ్ ఏజ్ కాదు. తారోస్ ఇనేబిలిటీ టు బై ఎక్స్పెన్సివ్ సఖీ ఫర్ హిస్ ఫాదర్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఏది మనకు బాధం కలిగించిందండి? బలంగా వీచిన గాల కాదు. తన ఫాదర్ యొక్క వయసు అయిపోయిందని అదే అది కాదు. తన ఫాదర్ శివలింగంతో బాధపడుతూ సఖే ఉంటే బాగుండని కోరుకున్నాడు. అది ఇవ్వలేకపోతున్నానని చెప్పి బాధపడ్డాడు. అది రీజన్. ఓకే, అదే ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్. దిస్ సెట్ ద ఎంపరర్ వాస్ టు ఎంకరేజ్ ఆల్ చిల్డ్రన్ టు ఆనర్ అండ్ ఒబే దేర్ పేరెంట్స్. దిస్ రిఫర్స్ టు. ఇక్కడ మళ్ళీ దిస్ అంటే ఏమని అడిగాడు. ఏమై ఉండొచ్చు? ఫస్ట్ చూద్దాం. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఇన్ ద సిటీ కాదు. రివార్డింగ్ తారో విత్ గుడ్ గోల్డ్ అండ్ గివింగ్ ద ఫౌంటైన్ ఈజ్ నేమ్ మేబీ. సెండింగ్ ఫర్ తారో టు హీ ది స్టోరీ. ఇక్కడ ఆన్సర్ ఏమై ఉండొచ్చండి మనకి? రివార్డింగ్. ఏది మనకి ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పేసి అన్నాడు. తారోకి ఇచ్చినటువంటి ఆ రివార్డ్ ఏదైతే ఉంటుందో, ఇన్ఫ్యాక్ట్ మన లెసన్ పేరు కూడా తారోస్ రివార్డ్. అది ఫర్దర్ జనరేషన్స్కి, ఫ్యూచర్ జనరేషన్ చిల్డ్రన్కి పేరెంట్స్ని గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క మాటలను ఒబే చేయాలని ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో రివార్డ్ ఇవ్వడం జరిగింది. దట్ వాస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఎంపరర్ ఆఫ్ ద జపాన్ కంట్రీ యొక్క ఎంపరర్ డెసిషన్ అది. నెక్స్ట్, అరేంజ్ ద వర్డ్స్ బిలో ఇన్ పేజ్ దట్ రైమ్. రైమింగ్ మనం తెలుసు కదా, ప్రాస అంటాం. ఎగ్జాంపుల్కి యంగ్, లంగ్, మనీ, సన్నీ. అలాగే మనం చూసుకుంటే యంగ్ అయింది కదా ఆల్రెడీ. సాడ్, బ్యాడ్. సాడ్, బ్యాడ్. నెక్స్ట్ చూసుకుంటే మనీ అయిపోయింది ఆల్రెడీ. చాప్ అయిందండి. చాప్ అవ్వలేదు. చాప్, స్టాప్. నెక్స్ట్ లంగ్ అయ్యింది ఆల్రెడీ. లాస్ట్, లాస్ట్ అండ్ ఫాస్ట్. నెక్స్ట్ వ్యాక్స్, యాక్స్. ఇంకా కుడ్ అయిందా? కుడ్, వుడ్. సన్నీ అయింది కదా. సౌండ్, రౌండ్. ఈ రకంగా మనము రైమింగ్ వర్డ్స్ అంటే లాస్ట్ లెటర్స్ ఏవైతే ఉంటాయో అవి సిమిలర్గా మనకి ప్రొనౌన్స్ చేస్తాం. దాన్ని మనం రైమింగ్ అంటాం. తెలుగులో ప్రాస అంటాం. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో బ్లాంక్స్ని ఫిల్ చేయమన్నాడు. ఏంటో అక్కడ రాసే ప్రయత్నం చేద్దాం. స్టోరీ ఫస్ట్ ఏంటంటే సేమ్ స్టోరీ ఇస్తున్నాడు, అదేం డిఫరెంట్ ఏం కాదు. ఏ యంగ్ వుడ్ కటర్. తారో యంగే కదండి. యంగ్ వుడ్ కటర్ లీవ్డ్ ఆన్ ఏ లోన్లీ హిల్ సైడ్. అంటే ఒంటరిగా ఉన్నటువంటి హిల్ సైడ్లో మనకు కనిపిస్తారు. హీ వాజ్ ఎ థాట్ఫుల్ సన్. మనకి గుర్తున్న స్టోరీ అంతా కూడా మన పైన ఉన్న ఆన్సర్లో మనకి రాస్తున్నామండి. హీ వాజ్ ఎ థాట్ఫుల్ సన్ హూ వర్క్డ్ వెరీ హార్డ్. వెరీ అవ్వలేదు ఫస్ట్, బట్ హార్డ్. కష్టపడి పనిచేస్తాడు. బట్ ఎర్న్డ్ లిటిల్ మనీ. తక్కువ మనీ మాత్రమే సంపాదించేవాడు. వన్ డే హీ సా ఏ బ్యూటిఫుల్ వాటర్ఫాల్. బ్యూటిఫుల్ వాటర్ఫాల్ హిడెన్ బిహైండ్ ఎ రాక్. హీ టేస్టెడ్ ద వాటర్ అండ్ ఫౌండ్ ఇట్ డెలిషియస్. చాలా టేస్టీగా అనిపించింది ఆ వాటర్. నార్మల్ వాటర్ కాదు, ఇట్ వాస్ సఖీ అనమాట. ఓకే, ఇది ఆన్సర్ ఇక్కడ మనకి. నెక్స్ట్, ఫైండ్ ది సెంటెన్సెస్ ఇన్ ద స్టోరీ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ సెంటెన్సెస్ మనకి చూసి స్టోరీలు ఎక్కడ ఉన్నాయో వాటి యొక్క ఆన్సర్స్ మనం రాయమని చెప్పేసి అన్నాడు. చూద్దాం. దిస్ మేడ్ తారో సాడర్. ఇక మనకు ఆల్రెడీ కనిపించింది కదా ఈ వర్డ్ ఇక్కడ చూడండి. ఇదిగోండి సాడర్ ఇక్కడ ఉంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. సాడర్ అంటే బాధగా, మరింత బాధ అనమాట. కంపారిటివ్ డిగ్రీ అండి ఇది, ఇయర్తో. సాడర్. ఈ డిసైడ్ టు వర్క్ హార్డ్. దీనికి సంబంధించిన మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకా బాగా కష్టపడి, వర్క్ హార్డర్, ఇంకా కష్టపడి పని చేయాలనుకున్నాడు. హార్డర్ దాన్. ఎందుకంటే కంపేరిటివ్ డిగ్రీ వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కంపేరిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఈఆర్ యాడ్ చేసుకోవాలి అడ్జెక్టివ్కి, లేదా అడ్వర్బ్కి. వర్క్ హార్డర్. నెక్స్ట్ మార్నింగ్ తారో జంప్డ్ అవుట్ ఆఫ్ బెడ్ ఎర్లియర్ దాన్ యూజువల్. మనం ఏం టెస్ట్ చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా తెలుస్తుంది. ఈ బెగాన్ టు చాప్ ఈవెన్ ఫాస్ట్గా రోజు ఇప్పుడు కంటే ఫాస్ట్గా చాప్ నరికేవాడు. నెక్స్ట్ మార్నింగ్ తారో స్టార్ట్ ఫర్ వర్క్ ఈవెన్ డాష్ దెన్. ఇది కూడా మనకి ఎర్లియర్ అవుతుంది. ఎర్లియర్ దాన్, మార్నింగ్ బిఫోర్. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్స్. మన నెక్స్ట్ స్పీకింగ్ అండ్ రైటింగ్లో చూడండి. స్పీక్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ క్లియర్లీ బట్ యాజ్ క్విక్లీ యాజ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్ బై హార్ట్. హౌ మచ్ వుడ్ chuck chuck if a woodchuck would chuck chuck. ఓ
వుడ్ చక్ వుడ్. ఓ టంగ్ టెస్టరా? సరే ఒకసారి మళ్ళీ చదువుదాం చూడండి. క్లియర్ బట్ యాజ్ క్విక్లీ యాజ్ యూ కెన్. ఎంత ఫాస్ట్‌గా చదివితే అంత క్లియర్‌గా, ఎంత ఫాస్ట్‌గా చదివితే అంత ఇది. అంటే టంగ్ టెస్టర్ మనకి థర్డ్, ఫోర్త్ టెస్ట్, ఫిఫ్త్ టెక్స్ట్ బుక్స్‌లో మనం చూసాం కదా! అలా. మళ్ళీ చదువుతున్నాం చూడండి. హౌ మచ్ వుడ్ ఎ వుడ్ చక్ chuck if a woodchuck would. Betty bought a bit of butter, but the bit of butter was a little bitter, so she thought some better butter to make the bitter butter better. The story, ఇది అయింది. నెక్స్ట్ ద స్టోరీ తారో సెవార్డ్ షోస్ దట్ తారో ఇస్ థాట్ఫుల్, హార్డ్ వర్కింగ్ అండ్ ఆల్సో వైజ్. రీడ్ అలౌడ్ ద పార్ట్స్ ఆఫ్ ద స్టోరీ దట్ షోస్ దీస్ క్వాలిటీస్ ఇన్ తారో. స్టోరీ చదవమంటున్నాడు. నెక్స్ట్ like Patrick in the story, who did Patrick's homework? Taro is helped by magic. Do you believe in magic? What are the magical things that happen in these stories? మనకి మ్యాజిక్ మీరు నమ్ముతారా? అంతా మన అదే కదా జరుగుతుంది, మ్యాజిక్లా జరుగుతుంది అంతా కూడా. ఓకే, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మ్యాజిక్ అంటే ట్రిక్కీ థింగ్స్ అనమాట. విల్ బి ట్రిక్. ఏదైనా సరే మ్యాజిక్ అంటే మనం ట్రిక్ చేయబడతాం అంతే. విచ్ స్టోరీ డూ యూ లైక్ బెటర్ అండ్ వై? డూ యూ నో సచ్ స్టోరీస్ ఇన్ అదర్ లాంగ్వేజ్? డిస్కస్ దీస్ క్వశ్చన్స్. ఇదంతా స్పీకింగ్ ప్రాక్టీస్ అండి. నెక్స్ట్ లిసన్ టు దీస్ చిల్డ్రన్, వాట్ ఆర్ దే టాకింగ్ అబౌట్? I think swimming is more difficult than driving. I think it is much less difficult. Anyhow, neither of them is difficult as learning English. ఇక్కడ ఏది డిఫికల్ట్ ఏది డిస్కస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వర్కింగ్ గ్రూప్స్ కమ్ టు సమ్ అగ్రిమెంట్ ఆన్ ఈచ్ ఆఫ్ ద యాక్టివిటీస్ గివెన్ బిలో. డిసైడ్ విచ్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, డల్లెస్ట్, మోస్ట్ డేంజరస్, సేఫెస్ట్, మోస్ట్ రివార్డింగ్, మోస్ట్ ఎక్సైటింగ్. మీ ఒపీనియన్స్ చెప్పొచ్చు. ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్, కుకింగ్ అని, నిట్టింగ్ అని, డాన్సింగ్, సూయింగ్, స్విమ్మింగ్, స్టాంపింగ్, కలెక్టింగ్ అని ఇచ్చాడు. వాటిలో సేఫ్ ఏది, డేంజరస్ ఏది, డల్గా ఉండేది ఏది, రివార్డింగ్ ఏది, ఎక్సైటెడ్గా ఉండేది ఏది అన్ని కూడా మీ ఒపీనియన్ చెప్పమని చెప్తున్నాడు. ట్రై చేయండి. నెక్స్ట్ డిక్టేషన్. యువర్ టీచర్ విల్ స్పీక్ ద వర్డ్స్ గివెన్ బిలో. రైట్ ఎగ్నెస్ట్ ఈచ్ 2 న్యూ వర్డ్స్ దట్ రైమ్ విత్ ఇట్. ఒక వర్డ్ చెప్తే దాని రైమింగ్గా ఉన్న వర్డ్స్ చెప్పమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. టీచర్ కొంచెం చదువుతారంట. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమున్నాయని, ఫస్ట్ బెడ్ అని ఉంది. బెడ్ అనగానే మనకి దాని రైమింగ్ కూడా చివరిలో కూడా ఈడితోనే మనకి ఎండ్ అయ్యేలా ఉండాలి. బెడ్ అంటే ఇంకా రెడ్ అని తీసుకోవచ్చు, లేదా లెడ్ అని రాసుకోవచ్చు. వ్యాక్స్ అంటే యాక్స్, ఇంకా ట్యాక్స్. ఫాస్ట్ అంటే లాస్ట్ లేదా మస్ట్. చాప్ అంటే ఫ్లాప్ లేదా షాప్. యంగ్ అనగానే మనకు టంగ్ గుర్తొస్తుంది. రైమింగ్ అంటే చివరిలో సౌండ్స్ అలా ఉండాలి, లేదా అమాంగ్, ఏదైనా మన నచ్చినట్టు తీసుకోవచ్చు. సరే, ఇక్కడ మనకి కింద నో యువర్ కంట్రీ, మన కంట్రీ గురించి కొన్ని క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఆన్సర్స్ కూడా మన పేజ్ నెంబర్ 38లో ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆర్ ద 2 స్టేట్స్ దట్ ఫ్లాంక్ న్యూఢిల్లీస్ బోర్డర్? న్యూఢిల్లీతో మనకి బోర్డర్ చూసుకుంటే స్టేట్స్ ఏంటి? హర్యానా ఉంటుంది, అలాగే ఉత్తరప్రదేశ్ ఉంటుంది, ఇటువైపు పంజాబ్ కూడా ఉంటుంది. ఫైన్. నేమ్ ద స్టేట్స్ త్రూ విచ్ ద నర్మదా ఫ్లోస్. నర్మదా అంటే మనకి వెస్ట్ సైడ్కు ట్రావెల్ చేసే రివర్ కాబట్టి నర్మదా ఎంపీలో స్టార్ట్ అయ్యి అలా గుజరాత్, మహారాష్ట్ర నుంచి బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీలో కలుస్తుంది. గల్ఫ్ ఆఫ్ కాంబే చోట ఎక్కడో కానీ మొత్తం మీద. సోషల్ వాళ్ళకి బాగా తెలుస్తాయి ఇవన్నీ. సరే, ఇది మనకు అనవసరం, బట్ క్వశ్చన్ అవి. ఓకే, నెక్స్ట్ ద క్వారల్. ఇప్పుడు మనకు ఒక పోయం ఇచ్చారు ఇక్కడ. ఇట్ ఈస్ కామన్ ఫర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు క్వారల్, ఆల్దో సమ్టైమ్స్ దే మే నాట్ ఈవెన్ బీ ఏబుల్ టు సే వై దే క్వారల్, బట్ హౌ లాంగ్ డూ సచ్ క్వారల్స్ లాస్ట్, హౌ డు దే ఎండ్. మనకు తెలుసు, ప్రతి ఇంట్లో కూడా సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. క్వారల్ అంటే గొడవ, ఆర్గ్యుమెంట్ అనమాట. గొడవ పడుతూ ఉంటారు. అది ఎంతకాలం ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, ఎంత కొట్టుకున్నా సరే అనేది ఒక పోయం లోపల మనకి ఇవ్వడం జరిగింది. పోయం రాసింది ఎవరండి? ఎలెనోర్ ఫర్జాన్ సమ్ పర్సన్. ఇవన్నీ ఫారెన్ రైటర్స్ ఇస్తున్నారు మ్యాక్సిమం, మనకి ఎప్పుడు వినని పేర్లు. సరే, I quarrel with my brother. I don't know what about. One thing led to another, and somehow we fell out. The start of it was slight, the end of it was strong. He said he was right, I knew he was wrong. We hated one another. The afternoon turned black. Then suddenly my brother thumped me on the back and said, "Oh, come along. We can't go on all night." It was in the wrong, so he was in the right. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా అన్నదమ్ములు ఎప్పుడు అన్నదమ్ములే, వాళ్ళు కలిసే ఉంటారని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చినటువంటి పోయం. మేము మా బ్రదర్తో నేను గొడవ పడ్డాను, ఎందుకో కూడా తెలియదు. అయితే ఆ గొడవ అంతా కూడా అలా గడిచిపోయింది. సింపుల్గా మొదలైంది, చివరికి వచ్చేసరికి బాగా స్ట్రాంగ్ అయిపోయింది. అతను మా కరెక్ట్ అని ఆడంటాడు, కాదని చెప్పి నేను అంటాను. అలా ఒకరికొకరు ద్వేషించుకున్నాము. అలా మధ్యాహ్నం గడిచిపోయింది తప్ప ఏ రకమైన ఉపయోగం లేదు. టర్న్ బ్లాక్ అంటే అర్థం ఏంటంటే వేస్ట్ అయిపోయింది మొత్తం, మధ్యాహ్నం అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. దెన్ సడన్లీ మై బ్రదర్ థంప్డ్ మీ ఆన్ ద బ్యాక్. చాలా బ్రదర్ వచ్చి చేసాడు అండ్ సెడ్, "ఓ కమ్ అలాంగ్, వీ కాంట్ గో ఆన్ ఆల్ నైట్." ఇతరులతో ఎలా కొట్టుకుంటూ ఉంటామా, అదేం ఉండదు, మళ్ళీ కలిసిపోదాం అన్నట్టుగా చెప్పాడు. ఐ వాజ్ ఇన్ ద రాంగ్, సో హీ వాజ్ ఇన్ ద రైట్. ఇప్పుడు మారిపోయింది పరిస్థితి. నెక్స్ట్, దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. విత్ యువర్ పార్ట్నర్ ట్రై టు గెస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఫ్రేజెస్. ఈ పార్ట్నర్తో గెస్ చేసి మీనింగ్స్ని అండర్లైన్ చేసిన చెప్పమన్నాడు. అండ్ సమ్హౌ వి ఫెల్ అవుట్ అంటే క్వారల్, గొడవ అనమాట. క్వారల్ టైటిల్ నేమ్ ఇదే, క్వారల్, గొడవ.
ఆర్గ్యుమెంట్. ది ఆఫ్టర్నూన్ టర్న్ బ్లాక్, ఇప్పుడు చెప్పుకున్నాం వేస్ట్ అయిపోవడానికి మనం టర్న్ బ్లాక్. రీడ్ దీస్ లైన్స్ ఫ్రమ్ ద పోయం. వన్ థింగ్ లెడ్ టు అనదర్, ఒకటి మొదలు పెడితే ఇంకొకటి అయింది. ద స్టార్ట్ ఇట్ వాస్ లైట్, చిన్నగా మొదలైంది. ది ఎండ్ ఆఫ్ ఇట్ వాస్ స్ట్రాంగ్, అది పెద్దదయ్యింది. ది ఆఫ్టర్నూన్ టర్న్ బ్లాక్, ఆఫ్టర్నూన్ అంతా వేస్ట్ అయింది. తంప్డ్ మీ ఆన్ ద బ్యాక్, వీప్ మీద చేశాడు. డిస్కస్ విత్ యర్ పార్ట్నర్ విత్ దీస్ లైన్స్ మీన్. Describe a recent quarrel that you have had with your brother, sister of a friend. How did it start? What did you quarrel about? How did it end? అంటే గొడవ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనట్టుగానే సింపుల్గా మొదలవుతుంది, చిన్నగా అయినట్టుగా అది పెద్దగా అవుతుందని చెప్పేసి ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ చెప్పాడు. అట్ ద సేమ్ టైం ద బాండింగ్ బిట్వీన్ ద సిబ్లింగ్స్, బ్రదర్స్కి సిస్టర్స్కి మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా వాళ్ళంతా ఒకటే అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా పోయేట్ మనకి ఇంటర్ప్రిట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. నో యువర్ కంట్రీ ఆన్సర్స్ ఇక్కడ ఇదిగోండి. హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు. బిల్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద యమునా రివర్. ఢిల్లీ ఈస్ బోర్డెడ్ ఆన్ ద వెస్ట్ బై హర్యానా అండ్ ఆన్ ద ఈస్ట్ బై ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్, నర్మదా రివర్ ఫ్లో అయ్యేది. రైజింగ్ ఫ్రమ్ అమర్కంటక్ అండ్ ఫ్లోయింగ్ త్రూ బేరాఘట్ ఇన్ మధ్యప్రదేశ్, ద నర్మదా ఫ్లోస్ వెస్ట్వర్డ్స్ అక్రాస్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఇంటూ ద గల్ఫ్ ఆఫ్ కాంబాట్లో కలుస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఈ లెసన్ సంబంధించినటువంటి టెక్స్ట్. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం కదా. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, సమయం లేదు. మనం ఎంత బాగా సబ్జెక్ట్ నేర్చుకుంటే అంత ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. అదే మనకు జాబ్ తెచ్చిపెడుతుంది. మీరు అలా స్కిప్ చేస్తూ వీడియోస్ చూసినట్టుగా, ఏదో జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తున్నట్టు, ఏదో ఒక ఫన్ సీరియల్ చూస్తున్నట్టు చేశారంటే మాత్రం డెఫినెట్గా మీరు చాలా లాస్ అవుతారు. లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఏంటో మనకి ఎగ్జాక్ట్గా తెలిసి ఉండాలి. మీరు దీన్ని మీరు ఎలా చదవాలంటే ఏదో ఎక్స్టర్నల్ రీడింగ్ చేసినట్టు, ఒక నవల్ చదివినట్టు, న్యూస్ పేపర్ చదివినట్టు కాదండి. చాలా ఇన్ డీటెయిల్గా చదివినప్పుడు మాత్రమే ఎలా ఏదైనా క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ మాకు మరింత బూస్టింగ్ ఇచ్చి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు అవకాశం కల్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.